రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలను తీసుకొని వచ్చిందో అవి సూపర్ ఫ్లాప్ గా నిలిచాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన, వైకాపాలు బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ కోసం వీరు ఎందుకు మోడీని అడగటం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యానందం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా ఇది ఈరోజు ఒక అవసరంగా మారింది. ఎందుకంటే ఉన్న పార్టీలన్నీ అధికార పక్షమైన, ప్రతిపక్షమైన, వైసీపీ అయినా, టీడీపీ, జనసేన అయినా అందరూ బీజేపీకి తొత్తులుగా మారి వారితో పొత్తులు పెట్టుకున్న వారే. చంద్రబాబు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు అని తెలిసి కూడా, అదొక రైటిస్ట్ పార్టీ అని తెలిసి కూడా అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన స్వార్థ రాజకీయాల కోసం అదే బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్దతు ఇచ్చారు, ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చారు. అదానీ, అంబానీ లాంటి వాళ్లకు పోర్టులు సహా ఎన్నో దోచిపెట్టారు. ఇక చంద్రబాబు గారైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో, ఆయనకున్న బలంతో ఇప్పుడు మోడీ సర్కార్ని నిలబెట్టిన వాడు చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు గారు గాని మన రాష్ట్రానికి ఏదో మోడీ గారు అన్యాయం చేయనట్టే, మనకు విభజన హామీలన్నీ మోడీ గారు నెరవేర్చినట్టే, గత 11 సంవత్సరాలుగా మోడీ గారు మనకు ప్రత్యేక హోదా ఇచ్చినట్టే, మనకు పోలవరం అయినా, రాజధాని అయినా అన్ని కట్టేసినట్టే అనుకొని అదే మోడీ గారికి ఈ రోజు వరకు కూడా మద్దతు ఇస్తున్నారు. ఇది అన్యాయం కాదా అని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారికి మద్దతు ఇస్తూ ఆ సర్కారు నిలబెడుతూ మనం ఏం సాధించుకున్నాం? కనీసం ఈరోజు పోలవరంకు సంబంధించి 45 మీటర్లలో పోలవరం కట్టేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా మోడీ సర్కారు, ఫైనాన్స్ మినిస్టరు 41 మీటర్ల వాటర్ కెపాసిటీలో కట్టేనే మేము నిధులు ఇస్తాము అని చెప్తుంటే ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ అయినా మాట్లాడారా? వైసీపీకైనా, టీడీపీకైనా, జనసేనకైనా, బీజేపీకైనా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క పార్లమెంటేరియన్ కూడా ఎదిరించలేదు. మరి అంత గులాంగిరి మోడీకి చేయాల్సిన అవసరం ఏముంది? మరి మోడీ గారు ఇప్పటికి కూడా రాజధాని విషయంలో న్యూఢిల్లీని తలపిస్తానన్న, రాజధాని కట్టిస్తానని మోడీ గారు చెప్తే ఇప్పటికీ కూడా ఆ మాటను విస్మరించి ఇప్పటికీ కూడా నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారు రాజధాని కోసం కూడా. ఇలా 1 కాదు, 2 కాదు, అన్ని విషయాలలో రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఆఖరికి విశాఖ స్టీల్ కు సంబంధించి కూడా ప్రైవేటైజ్ చెయ్యబోము, మేము చేస్తామనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాము అని ఇప్పటికీ కూడా చెప్పలేదు మోడీ గారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు గారైనా, జనసేన పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకు మద్దతు ఇస్తున్నట్టో జనాలకు సమాధానం చెప్పాలి.